Audio Jungle. Audio Jungle. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రీ హ్యాండ్లూమ్స్. నేను మీ సుంతానండి. ఈ రోజు కూడా నేను చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి. మంచి అప్డేట్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడు సారీస్ అన్ని కూడా మంచి కట్ వర్క్ స్టైల్లో వస్తున్నాయి కాబట్టి ఈ కట్ వర్క్ సారీస్ అయితే ఇంకా క్రేజీ తగ్గట్లేదండి. అంతగా ప్రతి ఒక్క మెటీరియల్స్ లోనూ వస్తున్నాయి, ప్రతి ఒక్క ఫేబ్రిక్ లోను, ప్రతి ఒక్క పట్టు శారీస్ లోనూ వస్తున్నాయి. సో మీరు చూడగానే ఫస్ట్ గా అనుకుంటారు ఇదే కాన్సెప్ట్ అని. సో అవునండి, లేట్ చేయకుండా చెప్తాను. సో శారీ అంతా కూడా మనము కట్ వర్క్ స్టైల్లోనే తీసుకొచ్చాము. కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చాము. ప్లస్ అందులోను మనం తీసుకొచ్చిన ఫేబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ చిన్న ఏమంటారు చిన్న ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా కట్టొచ్చు. ట్రెడిషనల్ వేర్ విత్ ఫ్యాన్సీ వేర్ అనేది ఈ శారీలోని మంచి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. శారీ వచ్చేసి మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్టే తీసుకున్నాను. శారీ అంతా కూడా చూడండి మీకు. సో మీకు శారీ అంతా చూడండి ఎలా ఉందో. కట్ వర్క్ అనేది 2 స్టెప్స్ తీసుకున్నాం. సో మనం శారీస్ మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా 1 స్టెప్ తోటే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. నేను తీసుకున్న శారీ మాత్రము 2 స్టెప్స్ కటింగ్ స్టైలే తీసుకున్నాను. సో మనకు కటింగ్ లో ఈ కట్ వర్క్ అనే డిజైన్ అనేది వీవింగ్ లో ఉంది. ఈ వీవింగ్ లో కర్వ్ లో మనకు పికాక్ స్టైల్ అనేది హైలైట్ గా కనిపిస్తూ ఉంటుంది. అందులోనే ఇంకొక స్టెప్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ లో, సేమ్ డిజైన్ లో, సేమ్ లైన్ లో కూడా ఇదే విధంగా తీసుకున్నాము. ఈ పికాక్ పైన 3 డాట్స్ అనేది ఉన్నాయి కదా. సో 3 డాట్స్ కూడా మనం ఇలా లైన్స్ తీసేసుకొని గ్యాప్ బార్డర్ లో ఈ విధంగా ఒక ఫ్లవర్ బంచ్ అనేది తీసేసుకున్నాము. సో స్టైల్ అంతా కూడా మంచి డిఫరెంట్ స్టైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వెరీ ఫాలింగ్ క్లాత్ లో ఉంటుంది. శారీ కూడా వెరీ ఫాలింగ్ లో ఉంటుంది. సో మనం చూస్తే బ్యాక్ సైడ్ కూడా మంచి వీవింగ్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ లుక్ అంతా మనకు ఈ విధంగా చాలా చక్కగా ఉంటుందండి. డిజైన్ అయితే పైన మాత్రం మనం ఒకటే స్టెప్ తీసుకున్నాము కటింగ్ స్టైల్లో. సో మొత్తం డిఫరెంట్ స్టైల్ ఉంది. దీనికి పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉందండి. మరి రిచ్ పళ్ళు తీసుకున్నాము. సో రిచ్ పళ్ళులో కూడా మనకంతా కూడా ఈ విధంగా పికాక్ స్టైల్ తోటి హైలైట్ గా ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఇలా ఎండింగ్ లో థ్రెడ్స్ ఉంటున్నాయి కదా, ఇలా ఒక థ్రెడ్ ఇలా రావడము, లేదు అంటే బార్డర్ లో ఇలా రావడం, ఒక థ్రెడ్ ఎక్స్ట్రా రావడం వల్ల వాటిని ఏమంటున్నారంటే ఒక థ్రెడ్ ని కట్ చేస్తే ఒక్కొక్క థ్రెడ్ ఊడిపోతుందేమో అన్న డౌట్ ఉంటుంది. కానీ అలా ఉండదండి శారీ వచ్చేసి. సో శారీని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, రాగానే ఫస్ట్ పీకో చేపించుకుంటాం, ఫాల్ చేపించేసుకుంటాము. సో దాని అవుట్లుక్ మొత్తం మార్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనము వాష్ కూడా చేస్తాం కాబట్టి థ్రెడ్ ఎక్కడ ఏది పోదండి. సో చెప్తున్నాను కదా, శారీలో మనకి ఇక్కడ ఒక థ్రెడ్ వచ్చేసింది, ఇక్కడ అవుట్ లో ఇక్కడ ఒక థ్రెడ్ వచ్చేసింది, శారీ అంతా పోతుంది అని మాత్రం అనుకోకండి. సో శారీలో అన్నప్పుడు మనకు ఏమంటారు ఇట్లా ఫినిషింగ్ పైపింగ్ లేకుండా రావు కదా, అలా వచ్చాయంటే యూజ్ చేసినట్టే కదా. సో అందుకని మనకి ఈ విధంగానే వదిలేసి వస్తాయి కాబట్టి మనం రిసీవ్ చేసుకున్న తర్వాత పీకో ఫాల్ అనేది చేసుకుంటే దాని ఫినిషింగ్ అనేది అవుట్లుక్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఓకేనా. దాన్ని డ్యామేజ్ కిందకి కూడా వేసుకోకూడదు. ఓకేనా. సో శారీ వచ్చేసి టోటల్ గా ఇదే వస్తుంది. ఇందులోని ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలర్ చార్ట్ లో వచ్చేసిందండి. ప్రతి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయండి. సో మనం కుచ్చులోకి వచ్చేస్తే కుచ్చులు చూడండి, అసలు స్టెప్స్ చూడండి ఎంత మంచిగా ఇమిడిపోయాయో. మనం ఎలా ఇచ్చిన కుచ్చు అలానే ఉండిపోయిందండి. సో మనం అనుకుంటూ ఉంటాము శారీ చూడగానే రఫ్ గా ఉంటుంది, బెండ్ అవ్వదు, ప్లస్ వచ్చేసి స్మూత్ గా ఉండదు అని అనుకుంటాం. కానీ చాలా స్మూత్ గా ఉందండి అసలు శారీ. సో మంచి బెండ్ అయిపోతుంది, ఎలా ఇచ్చినా అలా మంచి ఫోల్డ్ అయిపోతుంది. సో స్టెప్ గా ఇలా ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే శారీని మాత్రం ఈ విధంగా కూడా వేర్ చేసుకోవచ్చు అండి. సో నాకన్నా మీరే బాగా వేస్తారు అనుకోండి. సో ఇలా వేసుకోవచ్చు లుక్ అనేది. సో చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ లో కూడా ఉంటుందండి. సో ప్రైస్ కూడా చెప్తే చాలా తక్కువలో ఉంటుందండి ప్రైస్. ఓకేనా. ఇందులోని కలర్స్ చూపిస్తాను చూడండి.
ఈ బ్లౌజ్ అనేది మంచి ప్లెయిన్ తోటి ఈ విధంగా వచ్చిందండి. సో వేసుకుంటే లుక్ కూడా మనకి ఎంత బాగుంటుందండి. ఇదే ప్యాటర్న్ లో స్టిచ్ చేసుకొని ఇది మనకు ఇక్కడ బార్డర్ వస్తుంది కాబట్టి ఎంత హైలైట్ గా, ఎంత క్లాసీగా, ఎంత మంచి లుక్ అనేది కనిపిస్తుంది అంటే దీనికి ఇంకొక లేస్ కానీ ఏది లేకుండా కూడా అంత చక్కగా ఉంటుందండి. వెరీ సింపుల్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ శారీస్ వేసుకోవాలనిపిస్తుంది, బేబీస్ ని ఎత్తుకొని ఈ శారీ మనకి ఇబ్బంది అనిపిస్తుంది అనే ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఈ శారీస్ మాత్రం ఆ విధంగా లేవండి. శారీ మనం వేసుకుంటే ఈ వీవింగ్ మన టచ్ కి అనేది తగలట్లేదు, అంత బాగుంది క్లాత్ మాత్రం. చూడండి క్లాత్ ఇక్కడ చూస్తేనే మనకి ప్లెయిన్ ప్లేస్ లోనే చూస్తేనే అర్థమవుతుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. జరీ వీవింగ్ శారీ. ఓకేనా, ఇందులోని కలర్స్ చూపిస్తాను. ప్రైస్ కూడా జస్ట్ 1299 ప్లస్ షిప్పింగ్ అండి. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా 1299 ప్లస్ షిప్పింగ్ అండి. సో సింగిల్ శారీ కూడా మనము కొరియర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇందులోని కలర్స్ ఉన్నాయి, ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ అండి, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది. ఈ శారీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఇది వచ్చేసి జరీ కూడా యాంటిక్ జరీతో ఉందండి. మంచి గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, కాపర్ కాదు, యాంటిక్ జరీ అనేది మనకు కొంచెం కాస్ట్లీలో ఉంటుంది. సో జ్యువెలరీలో కూడా చూస్తూ ఉంటాము యాంటిక్ పీస్ అనేది మనకు కొంచెం కాస్ట్లీలా పడుతుంది. సో అంత కాస్ట్లీ వీవింగ్ కార్న్ అనేది కూడా మనం ప్రైస్ మాత్రం చాలా తక్కువలో ఇస్తున్నాము. జస్ట్ 1299 ప్లస్ షిప్పింగ్ లో ఇస్తున్నాము. సో దీని ఓపెన్ వ్యూ కూడా అవసరం లేదనుకుంటాను. సో మీకు ఐడియా ఉంటుంది, సేమ్ నేను వేసుకున్న శారీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా డిజైన్ అనేది వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఈ డిజైన్ అనేది మనకు వస్తుందండి. నెక్స్ట్ కలర్ చూపిస్తాను. ఇది వచ్చేసి మెజంతా పింక్ అండి. సో మొత్తం కాన్సెప్ట్ సేమ్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కలర్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, నేవీ బ్లూ కలర్ అండి. డార్క్ ఉన్న వాళ్ళు, ఫేర్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. ఇంకో కలర్ కూడా ఉన్నాయండి. ఇందులో ప్రతిదీ కూడా బాగుంది. ఇది చూడగానే మీకు అందరికి అర్థమయ్యే ఉండొచ్చు, పర్పుల్. ఏ సెట్ లో చూసినా పర్పుల్, ఏ ఛానల్లో ఏ వీడియోలో ప్రతి రీల్ లో కూడా పర్పుల్ అనేది కనిపిస్తుంది. ఇయర్ అంతా కూడా పర్పుల్ లోనే ట్రెండ్ అవుతుంది. సో శారీ కలర్ వచ్చేసి పర్పుల్, మంచి కాంబినేషన్ తో ఉందండి. సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేసింది యాంటిక్ తోటి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ అండి. పింక్ కూడా చాలా బాగుంటుంది. లేడీస్ కి పింక్ కలర్ అనేది ఒక సింబల్ లాగా ఉంటుంది కదా. సో పింక్ కలర్ అండి. నెక్స్ట్ కలర్ సో వైన్ కలర్ అండి. సో వైన్ కలర్ కూడా బాగా డిమాండ్ ఉన్న కలర్ అండి. సో ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయండి. మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. సో ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం అడ్రస్, పిక్ అనేది మీరు వెంటనే పెట్టేసేయండి. అవైలబుల్ ఉంది అనేసరికి వాళ్ళు వెంటనే పేమెంట్ డీటెయిల్స్ చెప్తారు. సిఓడి ఆప్షన్ మనకు ఉండదు. ఫోన్ పే, గూగుల్ పే మాత్రం మనకు ఉందండి. సో ఎవరు కూడా పార్సల్ వచ్చిన వెంటనే ఓపెనింగ్ పార్సల్ వీడియో కంపల్సరీగా కావాలండి. మనం పర్చేస్ చేస్తుంది ఆన్లైన్ లో కాబట్టి సో మీకు సెక్యూరిటీగా ఉంటుంది, మాకు సెక్యూరిటీగా ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనము వీడియో 1 లో ఒక హింట్ ఇచ్చామండి. సో స్క్రీన్ మొత్తం క్లియర్ గా చూడండి. అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను, గివ్ అవే అనేది ఉంటుంది అనేది చెప్తున్నాను కదా. సో ఈ వీడియోలో నేను అది క్వశ్చన్ అనేది ఇస్తున్నానండి. సో వీడియో 1 లో మనం ఏమి ఇస్తున్నామంటే రైట్ సైడ్ లో ఉన్న డిస్ప్లేలోని శారీ ఒకటి కట్ పీస్ కలెక్షన్ అనేది చూపిస్తూ ఉన్నాము. అది ఏం శారీ ప్లస్ ఆ శారీ ప్రైస్ ఎంత, మనం ఎంతకు సేల్ చేస్తాము, దాని కాంబినేషన్, దాని డీటెయిల్స్ అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నేను నెక్స్ట్ వీడియోలో లేదు అంటే లైవ్ లో అనేది గివ్ అవే అనేది అనౌన్స్మెంట్ చేస్తానండి. సో నేను ఎప్పుడు క్వశ్చన్స్ వేసానో తెలియదు. సో కంపల్సరీగా మీరు వీడియోని వాచ్ చేయండి, లైవ్ ని వాచ్ చేయండి. సో గివ్ అవే ఏ రూపంలో అయినా, ఎలా క్వశ్చన్స్ అయినా ఉంటాయండి. సో మీరు అందరు ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది మేము ఇస్తున్నాం కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోకండి. ఈ రోజు చూపించిన వీడియో కలెక్షన్స్ అన్ని కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. సీజన్ లేదు అని మాత్రం అనుకోకండి. కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మనకు కావాలి, మనం పర్చేస్ చేయాలి అన్న టైంలో మాత్రము కలెక్షన్స్ దొరకవండి. మనం పర్చేస్ చేయొద్దు అనుకుంటాం చూడండి, అప్పుడే మంచి కలెక్షన్ దొరుకుతాయండి. సో ఇప్పుడు పెట్టుకున్న పీస్ కి మనకి ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి సో ముందుగానే మనం ఫ్యూచర్ లో ప్లానింగ్ కూడా వేసుకొని కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.